హాయ్ అండి. భాద్రపదం ఎందుకంత ప్రత్యేకమైనది? ఈ భాద్రపదంలోనే వినాయకుని పండగ ఎందుకు జరుపుకుంటామనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇక్కడ ఒక టెంపుల్‌లా కనిపిస్తుంది గదా! నిజానికి అది వినాయకుడి మండపం. నేనైతే ఇలాంటి మండపాన్ని చూడడం ఇదే ఫస్ట్ టైం. మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ భాద్రపద మాసంలో ఎటు చూసినా పచ్చని పచ్చదనంతో ప్రకృతి అనేది వికసిస్తుంది. అలాంటి ప్రకృతిలో తిరుగుతుంటే మనసుకి ఎంతో సంతోషంగా పండగ వాతావరణంలా అనిపిస్తుంది. అంతేకాదు, సృష్టికి కారణమైన శక్తికి ప్రతిరూపంగా ఆ వాతావరణం నిలుస్తుంది. ఆ శక్తిని తలుచుకుంటూ తమ జీవితాల్లో ఎలాంటి ఆటంకాలు కానీ అడ్డంకులు కానీ రాకుండా చూడు స్వామి అని కోరుకుంటూ ఈ వినాయకుని పండుగని జరుపుకుంటాము. అంతేకాదు, పూర్వకాలం నుంచి కూడా ప్రకృతికి అనుగుణంగా ఈ మాసంలోనే ఈ వినాయకుని పండుగ జరుపుకోవడం మన సాంప్రదాయం. ఈ వినాయకుడిని చేయడం కోసం నదులలోను వాగులలోను ఒండ్రు మట్టిని తీసుకొచ్చి విగ్రహాన్ని చేస్తారు. విశాంతి పత్రపూజ పేరుతో 21 రకాల ఆకులతో స్వామిని పూజిస్తారు. ఇలా మనము ఒండ్రు మట్టిని ఆకులను తీసుకోవడం వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది. అదేంటంటే ఒండ్రు మట్టిని యూజ్ చేయడం, ఆకులు యూజ్ చేయడం వల్ల అందులో ఉన్న ఔషధ గుణాలు మనకు చేరుతుంది. అంతేకాదండి, ఈ వినాయకులని నదులలోను వాగులలోను ఎందుకు నిమజ్జనం చేస్తామంటే ఈ సీజన్లో వర్షాలు ఎక్కువగా పడడం వల్ల నదులు వాగులు పొంగుతూ ఉంటాయి. ఇలా ఉప్పొంగే సమయంలో వినాయకులను మనం తీరాన మనం వీటిని నిమజ్జనం చేయడం వల్ల ఆ వాటర్ అనేది కొంచెమైనా తగ్గే ఛాన్సెస్, ఫ్లో అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. నీటిలో ఉన్న క్రిములన్నీ కూడా నశించిపోయి నీరంతా క్రిమిరహితంగా మారుతుంది. ఈ వర్షాకాలంలో వచ్చే జ్వరాలు అయితే ఏంటి, ఏదైనా ఆరోగ్య సమస్యలకు ఈ కలుషిత రహితమైన నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే అనుకుంటా ఈ పండుగని ఈ మాసంలోనే చేస్తారు. ఇప్పటి నుంచైనా ఇలా రంగురంగుల విగ్రహాలను వాడడం మానేయాలి. మట్టి విగ్రహాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇలా మట్టి విగ్రహాలను వాడి మన ప్రకృతిని మనమే కాపాడుకోవాలి. ఇలా చేస్తేనే మన స్వామికి ఎంతో ఇష్టం కూడా. అన్నీ పక్కన పెడితే నాకు డౌటు, మన స్వామి లేకుండా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? గాలి, నీరు, వాతావరణం, ఈ ప్రకృతిని అంతా సృష్టించింది ఆ సృష్టికర్తే కదా. అందుకే మనం భక్తితో ఆ స్వామిని వేడుకుంటే అంతా ఆ స్వామి చూసుకుంటాడు. ఫైనల్లీ మా స్వామి యొక్క శోభయాత్ర స్టార్ట్ అయింది. చూడండి, పరమేశ్వరుడి రూపంలో నందిపై కూర్చొని ఆ స్వామి వస్తూ ఉన్నాడు. 9 రోజులు ఎన్నో పూజలు చేశాము. ఈరోజు ఇలా వెళ్తుంటే మనసుకు ఎక్కడో చిన్న బాధ అనేది ఉంటుంది. నాకే ఇలా ఉంటుందా, అందరికి అలా ఉంటుందా నాకైతే తెలియదు. కానీ ఏదో తెలియని బాధ అయితే కంపల్సరీ ఉంటుంది. చూశారు కదా, నా స్వామిని తీసుకెళ్ళడానికి ఎంత కష్టపడుతున్నారో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే జై గణేష అని కామెంట్ చేయండి. అంతేకాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. మీ అందరూ సపోర్ట్ చేస్తేనే మళ్ళీ నాకు ఇలాంటి వీడియోలు చేయాలనిపిస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.